సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నికలు వచ్చాయంటే తారలు ఏదో ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా మారిపోతారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాగంటి రూప సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారే. ఆమె నటుడు మురళీమోహన్ కోడలు కాగా, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే యువకుడు మార్గాని భరత్ రామ్ కూడా నటుడే కావడం విశేషం. ఇక 2017లో ఓయ్ నిన్నే అనే చిత్రంతో నటుడిగా భరత్ పరిచయమయ్యారు. అయితే భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ తరువాత భరత్ సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు పారిశ్రామికవేత్త, ఆర్థికంగా బాగా స్థితివంతుడు. వీటిని పరిగణలోనికి తీసుకుని భరత్కు వైసీపీ అధినేత టికెట్టు కేటాయించారు. భరత్ కొద్ది రోజులు టీడీపీలోనూ బాగా యాక్టివ్గా పనిచేశారు. మంత్రి నారా లోకేష్కు భరత్ సన్నిహితుడిగా ప్రచారం జరగగా ఆయనకు రాజమండ్రి రూరల్ టికెట్ ఇస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భరత్ రామ్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 3 ప్రధాన పార్టీలు బలంగా ఉండడంతో హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరోపక్క రాజమండ్రిలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. టీడీపీలో కింగ్ మేకర్ కోనేరు మురళి పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో చేరాలంటూ మురళితో వైసీపీ నేతల చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.